స్టార్ మహిళ 1600 ప్లస్. స్వాగతం సుస్వాగతం. ఈ రోజు కూడా మేము 6 పార్టిసిపెంట్స్ తో ఉత్సాహంగా ఎనర్జెటిక్ గా వచ్చేసాము. వచ్చిన వాళ్ళు ఎవరు కనుక్కుందాము. మెహర్ రమేష్ గారి షాడో లాగా వచ్చింది నువ్వేనా? అక్క నిన్ను చెల్లెళ్ళక్క. అదేంటి మా అమ్మా నాన్న నాకు ఈ నిజం చెప్పలేదే. నీకు తెలియని రహస్యం ఇది. ఓకే వద్దులే. చిన్నప్పటి నుంచి నేను నీకు ఫ్యాన్ ని. అలాగంటావా? అయిపోయావు నువ్వు. ఆ రకంగా నువ్వు నాకు చెల్లెలు అయ్యావా? నువ్వు సోనాలివా? అవును. విత్ బిందేనా వితౌట్ బిందే? దీక్షిత్. సోనాలి దీక్షిత్. ఓకే ఏం చదువుకుంటున్నావు? నేను ఆర్టిస్ట్ ని. అవునా? ఎందులో చేస్తున్నావు? మూవీస్ చేస్తున్నాను. ఓకే కళలు అన్ని ఉన్నాయి అమ్మాయికి. నేను ఒంగోలు నుంచి వచ్చాను. ఆర్టిస్ట్. ఓ ఓకే ఆర్టిస్ట్ లా? అందుకే రెడీగా ఉన్నా. ఓకే. నా పేరు స్వప్న. నేను బీటెక్ చదువుతున్నా. మాకు ప్రతి ఎపిసోడ్ లోనూ ఒక ఇలియానా ఫిగర్ ఉండనే ఉంటుంది. బా జనరలీ ఇలా పళ్ళ మధ్యలో గ్యాప్ ఉండే వాళ్ళకి చాలా అదృష్టం ఉంటుందంట. చెప్పండి లేదండి మీ లైఫ్ లో ఆ అదృష్టం ఎలా తలుపు తట్టిందో చెప్పండి. ఏం లేదండి. ఊరుకోండి వాళ్ళ స్టార్ మహిళ రూపంలో తట్టింది. ఇంక ఇక్కడి నుంచి చూడండి మీ లైఫ్ ఇట్లా టర్న్ అయిపోతుంది, మారిపోద్ది చూడండి అసలు మొత్తం. ఎవరు ఇక్కడే ఉంది కదా. ఓకే చెప్పండి ఇంకా మీ గురించి. మై నేమ్ ఇస్ రేష్మా. ఐ యామ్ హౌస్ వైఫ్. You English? Yes, I am live in Miapur. You live in Miapur? Yeah. I live in my house. I will come with you. Come with me? Yeah. No place. Why? Irukku. Irukku. No problem. No problem. Oh. Okay, సరే. నా పేరు నవ్య. నేను బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాను. నేను బిఎన్ రెడ్డి నగర్ నుంచి వచ్చాను. అవునా? ఓకే. నా పేరు సౌమ్యశ్రీ. నేను ఆర్టిస్ట్ ని హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓ ఇవాళ 3 ఆర్టిస్టులు వచ్చారబ్బా. డాన్సర్లు కూడానా? డాన్సులు కూడా బాగా చేస్తారా మీరు? చేస్తాం. సరే అయితే చూద్దాం. ఫస్ట్ రౌండ్ పట్టుకోండి చూద్దాం. ఓకే రెడీ 1 2. నేను ఒక విషయం చెప్పాలి మీకు. పర్సనల్ కంప్యూటర్స్ ని ఏ దేశంలో ఎక్కువగా వాడతారు అనే విషయానికి ఆన్సర్ ప్రశ్నకు వేళాయిరా రౌండ్ లో చెప్తాం. గో. సౌమ్యశ్రీకి 10 పాయింట్లు. ఒక భార్య చాలా ఫీల్ అయిందంట. ఏంటమ్మా నువ్వేమో మంచి సంబంధం అని చెప్పి పెళ్లి చేసావు, తీరానేమో ఒక్కసారి కూడా మా ఆయన అసలు నాతో పాటు నడవటమే లేదు, ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు వెనకాలే నించుంటున్నాడు అని. ఎందుకో తెలుసా? ఆయన సీఎం దగ్గర బాడీ గార్డ్. వాళ్ళ ఆవిడ మార్కెట్కి వెళ్తే కూడా ఆయన వెనకాలే ఉంటాడంట. అని చూస్తూ ఉంటాడట పైగా. గో 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 చెప్పు. ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు, ధైర్యంగా చెప్పు. కమాన్ శభాష్. అయ్యో ఏం నా చేతిలో ఇంత పవర్ ఉందా? నేను ఇక్కడ కొడితే అక్కడికి వెళ్ళిపోయింది. మనిషికి ఎన్ని కాళ్ళు? మనిషికి 2 కాళ్ళు కాదు. మరెన్ని? సిల్లిగా చెప్పాలి. ఇప్పుడు నాకు తెలిసిపోయింది. మనిషికి మోకాళ్ళు, అరికాళ్ళు, అంతే కదా, కాళ్ళు. సో అలా మనిషికి మొత్తంగా 3 జతల కాళ్ళు అంటే 6 కాళ్ళు. రెడీ 1 2 3 గో.
నవ్యకి 12 పాయింట్లు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్తాడు. ఐ లవ్ యూ అని చెప్తే ఆ పిల్ల ఉండి ప్రిన్సిపల్ సార్ తో చెప్తా ఆగు నేను అని అంటుంది. అయితే తనకేం చెప్తావు, తనకు ఆల్రెడీ పెళ్ళైంది అని. हाय सुमा, हाय, कैसे हो? हाँ अच्छी हूँ, आप कैसे? बहुत अच्छी हूँ। क्या कुछ बिरयानी लेके आना था ना? आप हमारे घर पे आइए ना, बना के देते सब। घर पे आने, मेरे घर पे आने के लिए टाइम ही नहीं मिल रहा ठीक है, मुझे। नेक्स्ट टाइम मेरे को बुलाओ, मैं बना के लेके आती अच्छा मुझे हूँ। स्वीट भी बना के लेके मेरे लिए एक वो क्या है डबल का मीठा बनाओ, अच्छा ब्रेड खुबानी का मीठा बनाओ। हाँ फिर नेक्स्ट बिरयानी टाइम बुलाइए, मैं आके डब्बे में बड़े डब्बे में डाल के लेके ओके। బానే సినిమా చూపిస్తున్నారు, చేసిస్తారో లేదో. ठीक है, आपको 14 पॉइंट है. आई लाइक यू टू मच। थैंक यू. ओके, सुभान अल्लाह. 1 2 3 गो. స్వప్నశ్రీ నీకు 16 పాయింట్లు. ఒకతను కార్ కొంటాడు అనమాట లోన్ తీసుకొని. సో దానికి ఎందుకు అంత దూరం వెళ్ళడం, వాడు కారు కొనడానికి ఇట్రా. వాళ్ళు లోన్ తీర్చకపోతే వాళ్ళు వెళ్ళి కార్ తెచ్చేసుకుంటారు. వాడు అనుకుంటాడు అబ్బా నేను పెళ్లి కూడా ఇలా చేసుకుంటూ ఉంటే ఎంత బాగుండేది. రెడీ 1 2 3 గో. అను 18 పాయింట్స్. నువ్వు విను, నీకు 20 పాయింట్స్. నేను అందరికి తెలియని అంటే చరిత్రకి తెలియని ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను. బాబోయ్ చాలా ఉంది. దీనివల్ల రాజకీయాల్లో ఏం గొడవలు అవ్వవు కదా? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. చరిత్రలో ఎవరికి తెలియని ఒక నిజం. సీరియస్ మ్యాటర్ సీరియస్. అరుంధతిలో అనుష్క కంటే నువ్వు గ్రేట్ అక్క. బాలేదు ఊహించుకోవడానికి, ఇలాగే బాగుంది. మైండ్ అంతా బ్లాక్ అయింది. ఓకే అమ్మా, ఇంకా మీరు మీ ప్లేసెస్కి వెళ్తే నేను నార్మల్ అవుతాను, వెళ్ళండి. ఈ రౌండ్ పూర్తయింది, స్కోర్స్ ఏంటో చూడండి. నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక సాంగ్. నీ వల్లే రా సుకుమార్.
సోనాలికి ఒకసారి చప్పట్లో. మీరు విన్నటువంటి ఈ పాటలో హీరోయిన్ ఎవరు? సౌమ్యశ్రీ. నిషా అగ్రవాల్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. ఎక్కడికి వెళ్తున్నావురా? బేదర్. అదేమిటి? మూట. మూట తెలిసిరావా? మూటలో ఉందేమిటి? ఇసుక. ఇసుకలో తీసుకెళ్లి బీదర్లో ఏం చేస్తావురా? జలుతా. జలిత నీకేం వస్తుందిరా? సరదా. జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. ఫన్నా? నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఇది బార్డర్ చెక్ పోస్ట్. స్ట్రిక్ట్ గా చెక్ చేయాలి. ఓపెన్ ద బ్యాగ్. ఓకే, నో ప్రాబ్లం. ఇసుకే? ఇక్కడి నుంచి బీదర్కి ఇసుక పట్టుకెళ్ళడం ఏమిటిరా? బీదర్లు ఇసుకలేదా? సరే, ఆ బీదరేమిటి, ఇసుకేమిటి, ఆ చల్లటం ఏమిటి? ఏదో ఎత్తుకెళ్లేవాడివి. సంథింగ్ ఈజ్ దేర్. అదేమిటి చెప్పరా? ఎవరికీ చెప్పను, ఏమీ అనను. మోటార్ సైకిల్స్. మోటార్? ఎంతసేపు మోటార్ ఏంటి? మోటార్ ఏముంది? మోటార్ దింపు, కీ మొత్తం బయటికి. అందరికని లైసెన్స్ అడిగారా? సీ బుక్ అడిగారా? ఒకసారి కెనడిక్ హోండా మీద వచ్చా, ఒకసారి హీరో హోండా మీద వచ్చా, ఒకసారి సుజుకి మీద వచ్చా. మీలాంటి వాళ్ళు ఉండబట్టే మన రాష్ట్రం పోతుంది. రికమెండేషన్ చేయవా? నమస్తే ఎస్పీ గారు. ఇంతకీ ఆలీ దొంగతనం చేస్తున్న మెటీరియల్ ఏంటి? సోనాలి. ఇసుక. ఇసుక. ఎస్. ఎందుకు తీసుకెళ్తున్నాడు? చల్లడానికి. ఎక్కడ? మీ ఇంటి ముందా? బీదర్లో చల్లడానికి తీసుకెళ్తున్నాడు ఆయన. ఎస్, ఎంత గ్రేట్ అసలు. ఆయనకు ఒకసారి చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్ అలీ గారు, అలా చల్లుతూ ఉండండి. ఇప్పుడు ఇంకో పాట. పాష్ పరదేశి నేను ఫారిన్ నుంచి వచ్చేసాను. రోషమున్న కుర్రాళ్ళ కోసం వాషింగ్టన్ లో వదిలేశాను. బోడి ముద్దు ముద్దులంటే బోరే కొట్టి కొర్ర మీద గుర్రగాళ్ళ ఆరా కొట్టి బెంగుళూరు కళ్ళినాను, మంగళూరు కళ్ళినాను, రాయల్లోరి సీమకొచ్చి సెట్ అయ్యాను. ఓహో, మరి ఇక్కడ కుర్రోళ్ళు ఏం చేశారు? కడప బాంబు కన్నులతో వేసి కన్నె కొంప పెల్చేశారు. ఇదిగా తెల్లపిల్ల, అదంతా సరే అని అసలు రింగా రింగా క్వాలిటీ. అసలుకేమో నా సొంత పేరు ఆండ్రియానా స్క్వాజోరింగా. పలకలేక ఇళ్ళటినారు, ముద్దు పేరు రింగా రింగా. జీన్స్ తీసి కట్టినారు ఓనీలంగా, పాపు హేరు కట్టినారు సవరం బాగా, రాయలాగా ఉన్న నన్ను రంగ సాని చేసినారుగా. కట్టు కుర్రాళ్ళలోనే మంచి నాకు తెలిసొచ్చింది.
ఉండేటోళ్ళ స్ట్రెంత్ నాకు తెగ నచ్చింది. నీటి బెడ్డు సరసమంటే జర్రు జర్రు, మొలక మంచమంటే ఇంకా గిర్రు గిర్రు, సుర్రుమంటే సీనులన్నీ ఫోన్ లో ఫ్రెండ్స్ కొట్టి చెప్పినా హ్యాండ్ మీద హ్యాండ్ వేసేయండి, ల్యాండ్ కబ్జా చేసేయండి. గట్టిగా చప్పట్లు వేసుకోండమ్మా, వేసుకోండి. వెరీ గుడ్. అండ్ అలాగే సోనాలి, స్వప్న కూడా క్లైమాక్స్ లో వచ్చి జాయిన్ అయ్యారు. బాగుంది. ఈ పాట మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? నవ్య, దేవిశ్రీ ప్రసాద్. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6 పాయింట్స్. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. అయ్యరా, కాపలాగా కూర్చోడానికి చేలో ఎత్తుగా వేసే పందిర్ లాంటి ఏర్పాటుని ఏమంటారు? అంటే చేలు ఉంటుంది కదా, అందులో కాపలా కూర్చుంటారు కదా, రాత్రిపూట ఎవరైనా దొంగతనం చేస్తారనో లేకపోతే ఇంకేమైనా, మొత్తానికి కాపలా కూర్చున్నప్పుడు ఎత్తుగా ఒకటి వేస్తారనమాట. పందిరి. అదే ఆ పందిరి లాంటి దాన్ని ఏమంటారు? ఆప్షన్స్: ఏ కంచె, బి మంచె. కంచె. కాదు, చేను చుట్టూ వేసేది కంచె, మధ్యలో వేసేది మంచె. తర్వాత ఈ పక్షులు అవి రాకుండా ఉండడానికి చేను మధ్యలో దిష్టి బొమ్మ పెడుతూ ఉంటారు కదా, తెలుసా మీకు? ఇలా ఒక దాన్ని పెడతారు కదా, అంటే కాకులు అవి రాకుండా ఉండడానికి అని పెడతారు. ఈ మధ్య కాలంలో చాలా పొలాల్లో ఏం పెడుతున్నారు తెలుసా? ఆ దిష్టి బొమ్మను తీసేసి అంటే హీరోయిన్ బొమ్మలు పెడుతున్నారంట. అంటే చేనంతా కూడాను మంచిగా కళకళలాడుతూ పచ్చగా ఉంటుంది కదా, దీన్ని చూడకుండా అందరూ ఆ హీరోయిన్ బొమ్మలు చూసేసి వెళ్తున్నారంట. ఇలా కూడా పెడుతున్నారు. ప్రపంచంలో అత్యధికంగా వ్యక్తిగత కంప్యూటర్లు గల దేశంలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? ఇందాక చెప్తానన్న క్వశ్చన్ ఇదే. అంటే పర్సనల్ కంప్యూటర్స్ ఏ దేశం వాళ్ళు ఎక్కువ వాడుతున్నారు? ఆప్షన్స్: ఏ ఇండియా, బి చైనా. చైనా. కరెక్ట్ ఆన్సర్. నేను అనుకున్నా మనమే వాడుతున్నామేమో అని, మనకన్నా ఎక్కువ వాడుతున్నారు వాళ్ళు. అను 1, స్వప్నశ్రీ 1, నవ్య 1. నన్నే పిలిచింది, నాతోటే ఎవ్రీడే ఉంటానంటుంది. ఓ చెలియా ఐ లవ్ యు, సఖియా ఐ లివ్ ఫర్ యు, లైఫ్ అంతా లాఫింగ్ సేల్. క్లర్క్ ని తెలుగులో ఏమంటారు? క్లర్క్. ఆప్షన్: ఏ కాపలాదారు, బి గుమస్తా. గుమస్తా. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. సోనాలి 1, నవ్య 1, అను 1. ముత్యాల దీవి అని దేన్ని పిలుస్తారు? ఆప్షన్స్: ఏ క్యూబా, బి బహ్రెయిన్. 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 కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి. సోనాలి 2, అను 1. నాని హీరోగా వచ్చిన తొలి సినిమాలో హీరోయిన్ ఎవరు? ఏ స్వాతి, బి సమంత. స్వాతి. అష్టాచెమ్మ సినిమా. తీసుకో 3. సోనాలి 2, సౌమ్య 1. హీరో నాని అసలు పేరేమిటి? ఆప్షన్: ఏ విజయ్ కుమార్, బి నవీన్ కుమార్. విజయ్ కుమార్. అబ్బా, నాని అంటే నవీన్ కుమార్. అమ్మా, ఇలా కూడా పెట్టినారా? అమ్మో బాబు గారి బొమ్మ, బోలమ్మ మల్లె పూల కొమ్మ,
బుగ్గల అంచున ఎరుపు రాసింది రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది అమ్మో దాని చెప్పు కమ్మో ఓలమ్మో ఓల్డ్ మొంకిరమ్మో. జల్సా సినిమాలో చేసిన హీరోయిన్ ఎవరు? ఇలియానా. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. సోనాలి 3, సౌమ్యశ్రీ 3. విశ్వవిద్యాలయాల విద్యా కమిషన్ మొదటి అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్స్: ఏ సర్వేపల్లి రాధాకృష్ణన్, బి మౌలానా ఆజాద్. సర్వేపల్లి రాధాకృష్ణన్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. అను 2, రేష్మా 1. మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని 50 కేజీల మందారాన్ని 5.5 అడుగుల బంగారాన్ని పలికింది ఆకాశవాణి ఈ కొమ్మని ఏలు కొమ్మని. మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని 50 కేజీల మందారాన్ని 5.5 అడుగుల బంగారాన్ని. అరే ఏం చేశారండి డాన్స్. ఎస్పెషల్లీ ఈ స్టెప్ ఉంది చూసారా అసలు, అది సూపర్. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా అనిపించడాన్ని ఏమంటారు? ఆప్షన్స్ అంటారు. ఏ ఊహా అభిప్రాయం, బి భ్రాంతి భ్రమ. ఊహా అభిప్రాయం. ఇది మీ ఊహ, మీ అభిప్రాయం. దాన్ని భ్రాంతి భ్రమ అంటారు. పోయిందండి. సెకండ్ క్వశ్చన్. 2013 మార్చి 23న కేంద్ర ప్రభుత్వం ఏ భాషకి ప్రాచీన భాషా హోదా గుర్తింపు ఇచ్చింది? ఆప్షన్స్: ఏ తమిళం, బి మలయాళం. 2013 మార్చ్ 23rd മലയാളം. മലയാളത്തിന് 23-ാം തീയതി 2013 പ്രാചീന ഭാഷയിൽ നല്ലൊരു സ്ഥലം കിട്ടിയിട്ടുണ്ട്. ഇതിനു മുമ്പ് തമിഴിനുണ്ട്, ഇപ്പൊ മലയാളത്തിനും കിട്ടി. ഇനി തെലുങ്കിനാണ് എപ്പോഴാ വരുന്നത് ഞങ്ങൾ എല്ലാവരും വളരെ ആകാംക്ഷയോടെ ഞങ്ങൾ വെയിറ്റ് ചെയ്യണം അത് വരണ ഒരു ദിവസത്തിന് വേണ്ടിയിട്ട്. അപ്പൊ അതുവരെയും നിങ്ങൾക്ക് ഇപ്പൊ കിട്ടിയ പോയിന്റ് എത്ര വെച്ചാൽ 3. അത് എടുത്തോളൂ നിങ്ങൾ. ഓക്കെ, താങ്ക് യു. అంటే ఇవిడికి నేను ఏ భాష మాట్లాడినా ఒకేలా మలయాళం. మా హస్బెండ్ మలయాళీ. మీ హస్బెండ్ మలయాళీ? ఓ మై గాడ్. അപ്പൊ നമുക്ക് മലയാളം അറിയോ? കൊച്ചിൻ കുറച്ച് അറിയോ. എവിടെ നാട്? കൊച്ചിൻ. കൊച്ചിനോ? പോവാറുണ്ടോ കൊച്ചിനിലേക്ക്? ഓക്കെ. പക്ഷെ നിങ്ങളുടെ ലാംഗ്വേജ്? హిందీ. హిందీ. లవ్ మ్యారేజ్? నో. నో లవ్ మ్యారేజ్. ఎలా? మా మమ్మీ డాడీ చేశారా? ఆయన మలయాళీ ఎక్కడ దొరికాడు మీకు? దొరికేశారా? ఓకే, తీసేయండి ఇప్పుడు. సోనాలి 1, నవ్య 1, సౌమ్య 1. మాట్లాడే సొప్పలక్ష్మి ఇటు చూడే సొప్పలక్ష్మి ప్రేమిస్తే సొమ్మే పోతాదే. బాపు గారు తీసిన సుందరాకాండ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్: ఏ అనుష్క, బి చార్మి. చార్మి కరెక్ట్. అంతకు ముందు వచ్చిన సుందరాకాండ సినిమాలో మీనా గారు ఉన్నారు, అపర్ణ ఉన్నారు. తీసుకోండి. సోనాలి 1, సౌమ్యశ్రీ 1, నవ్య 1. గరిష్టమైన శక్తిని కలిగిన రంగు ఏది? అంటే మాక్సిమం ఎనర్జీ కలిగినటువంటి కలర్ ఏది? ఆప్షన్: ఏ నలుపు, బి ఆకుపచ్చ. నలుపు. జస్ట్. సోనాలి 1, నవ్య 1, అను 1. ఓకే స్వప్న, థ్యాంక్ యూ. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం. మొదటి చిత్రం స్వప్నశ్రీ. నాగార్జున. చూద్దాం. నాగార్జున గారి నీకు 6. నెక్స్ట్ చిత్రం సౌమ్యశ్రీ. 10, 9, 8, 7, 6. చార్మి. చూద్దాం. ప్రియమణి. సౌమ్యశ్రీ -6. తర్వాత చిత్రం సోనాలి. రవితేజ. చూద్దాము. కరెక్ట్ గా చెప్పారు, రవితేజనే 6 పాయింట్లు. డిస్టర్బ్ చేస్తున్నాడే దొంగ పిల్లగాడు సత్తా ఎత్తన్నాడే చిచ్చుబుడ్డిగాడు కల్లో కొత్తన్నాడే రేతిరంతా ఈడు చెక్కెత్తన్నాడే అమ్మ కంటిరాడు ఊరికే ఊరుకోడే బొత్తిగా తుంటరోడే నవ్వుతా గిల్లుతాడే నన్నిలా బతక నీడే అబ్బో ఇడికంతా సీను ఉందా అనుకున్నా గాని బాబోయ్ లవ్ లోకి దింపాడే డిస్టర్బ్ చేస్తున్నాడే దొంగ పిల్లగాడు సత్తా ఎత్తన్నాడే చిచ్చుబుడ్డిగాడు కల్లో కొత్తన్నాడే రేతిరంతా ఈడు చెక్కెత్తన్నాడే అమ్మ కంటిరోడు బయట వాళ్ళు ఎవరమ్మా వచ్చి డాన్స్ చేసేసి వెళ్ళింది? ఇక్కడ ప్రోగ్రామ్ పాట పెడితే చాలు ఎవరెవరు వచ్చి చేసేసి వెళ్తున్నారు. ఇందాక ఎవరో వేరే వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడ. ఎవరు మీరు ఆరుగురేనా చేసింది? ఎవరు లేదు, ఇంకో 2 కూడా వచ్చి జాయిన్ అయ్యి చేసేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు అదిగో అక్కడికి వెళ్ళి నించున్నారు. స్టూపిడ్ ఫెలోస్.
వెరీ గుడ్. సౌమ్యశ్రీ బాగా చేసావు. సౌమ్యశ్రీ తర్వాత స్వప్నశ్రీ అండ్ ఆ తర్వాత అందరు స్త్రీలు చేశారు. నెక్స్ట్ చిత్రం. అను. కాజల్ అగర్వాల్. ఓకే చూద్దాం. ఓ ఎస్ కాజలే 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. సోనాలి. ప్రభాస్. చూద్దాం. ప్రభాసే 6 పాయింట్లు. తర్వాత చిత్రం. స్వప్నశ్రీ. తమన్నా. చూద్దాం. ఓ యా ఇట్ ఇస్ తమన్నా బేబీ 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్ ఏంటో చూద్దాం. మీరు షార్మేళకి రావాలనుకుంటున్నారు, ఆలస్యం ఎందుకు? ఎస్ఎంఎన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 మన నంబర్ ఉంది కదా, మీ కంటతా వచ్చేసి ఉండాలి. ఈ పాటికి పంపించేయండి. షార్మేళలో ఇంకా ఫైనల్ రౌండ్, క్లైమాక్స్ రౌండ్ ఆటాడుకుందాం. ఆహుం 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 ఆహుం. ఇప్పుడు మీరు ఇలాగే కావళ్ళు మోయాలి. ఓకే, అదంటే ఏంటో కూడా చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఫస్ట్ ఏమో అరటిపండు తినేస్తారు, ఆ తర్వాత బంతాట ఆడుతారు. తర్వాత ఇక్కడికి వచ్చి రింగులో నిలబడండి. రైట్ హ్యాండ్ తో దీన్ని ఇలా పట్టుకోండి. ఇందులోకి 1 2 3 వేసుకోండి. మళ్ళీ ఇందులోకి కూడా 1 3 వేసుకోండి. వేసుకున్న తర్వాత బయలుదేరండి. బయలుదేరి ఇందులోకి వంపేయండి. నీళ్ళు వంపినట్టు దీన్ని కూడా వంపేయండి. ఇంతే. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. రెండు 4 6 48 పాయింట్లు. మీకు రోటీ మేకర్ వచ్చింది. యష్మ గారు రెడీ? 1 2 3 గో.
గుడ్. 12 బంతులు వేసేసారు మీరు. రండి. 13, 14, 84. మీకు డిన్నర్ సెట్ వచ్చింది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అను. 1, 2, 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 84 పాయింట్లు మీకు కూడా. అండ్ కూల్ కేక్ వాటర్ పోసుకునేది. నవ్య 1, 2, 3 గో. సేమ్ టు సేమ్ 12 బంతులు వేసేసారు మీరు. రండి. 84 పాయింట్స్ అండ్ హండీ సెట్. ఓకే, ఆల్ ది బెస్ట్. 1, 2, 3 గో. బంతులు వేసావు కానీ ఓ మూడిటికి నువ్వు కరెక్ట్ గా అది పట్టుకోలేదు కాబట్టి మైనస్ చేస్తున్నావు. అవి 15, ఇవి 2, 17, 102. నువ్వు గెలుచుకుంటున్నావు హాట్ బాక్స్ సెట్. ఈ టార్గెట్ 18 ఆర్లు. అలా అయితే నువ్వు గెలుస్తావు, లేదంటే స్వప్నశ్రీ గెలుస్తుంది. ఆల్ ది బెస్ట్. 1, 2, 3 గో.
15 బంతులు వేసేసావు, ఇంకా ఇవి 2 20 120 పాయింట్స్ తీసుకో. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ గెలిచేసావు, కంగ్రాట్స్. అండ్ ఈ రోజు మన స్టార్ యువతి సోనాలి. నడు మంపున ధింక చిక రమ్మని పిలిచెని రామ్ చిలక నీ నడు మంపున ధింక చిక రమ్మని పిలిచెని రామ్ చిలక రమ్మని పిలిచెని రామ్ చిలక